ఒక్కోసారి నక్కతోక తొక్కినట్టు అదృష్టం వరిస్తుంది, ఇంకొకసారి దురదృష్టం కూడా అదృష్టం పట్టుకున్నట్టు పట్టుకుంటుంది. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇదే కొటేషన్ హీరోయిన్ కృతి శెట్టికి యాప్ట్ గా వర్కౌట్ అవుతుంది. వరుస పెట్టి హిట్స్ వచ్చేసరికి అమాంతం రెమ్యూనరేషన్ పెంచేసిన కృతి శెట్టి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చూడడం వల్ల తన రెమ్యూనరేషన్ ని అదే స్థాయిలో తగ్గించాల్సి వస్తోంది. మొదటి సినిమాతోనే విజయం అందరికీ రాదు. అలాంటిది కృతి శెట్టి ఫస్ట్ మూవీ ఉప్పెనతోనే 100 కోట్ల సినిమాను చూసింది. అంతేనా, ఈ బ్యూటీ తర్వాత నటించిన సినిమాలు కూడా హిట్ కొట్టడంతో లక్కీ హ్యాండ్ అనిపించుకుంది. నానితో నటించిన శామ్ సింగరాయ్తో పాటు నాగ చైతన్యతో జోడీ కట్టిన బంగారాజు మూవీలు విజయం సాధించాయి. వరుసగా 3 విజయాలు రావటంతో పారితోషికం అమాంతం పెంచింది కృతి శెట్టి. కోటికి పైగానే రెమ్యునరేషన్ అందుకుంది. అయితే హ్యాట్రిక్ విజయం అందుకున్న కృతి శెట్టి ఫేట్ తిరగబడింది. పోతినేని రామ్ తో జోడీ కట్టిన ది వారియర్, అలాగే నితిన్ తో ఆడిపాడిన మాచర్ల నియోజకవర్గం మూవీలు అపజయం పాలయ్యాయి. కృతి శెట్టికి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో కూడా కలిసి రాలేదు. ఆ తర్వాత నాగ చైతన్యతో మరోసారి జోడీ కట్టిన కస్టడీ మూవీ కూడా విజయం సాధించలేదు. దాంతో ఈ బ్యూటీకి అవకాశాలు కరువయ్యాయి. దాంతో తన పారితోషికంలో సగం ఇచ్చినా చాలు అంటుందట. ఇక ప్రస్తుతం శర్వానంద్ కు జోడీగా మనమే సినిమాలో నటిస్తోంది. ఇక కోలీవుడ్ లో జయం రవితో కలిసి సినిమా చేస్తుంది. మరి రాబోతున్న సినిమాలతో కృతి శెట్టి ట్రాక్ మీదకు వస్తుందో లేదో చూడాలి.